డైరెక్షన్లో అది రిలీజ్ చేయడం అంటేనే వాళ్ళకి పెద్ద టాస్క్, చేయడం పెద్ద టాస్క్ కాదు. సో కొంచెం లేట్ అయినా సరే శివ గారు దీన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలనే ఇదితో మళ్ళీ ఆయన ఫినాన్షియల్గా కొంచెం అంతా బ్యాకప్ తీసుకొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ శిష్యుడు అని చెప్తున్నారు కదా, ఆయన టేకింగ్లో ఏమన్నా మార్క్ కనిపించిందా పూరి జగన్నాథ్ గారిది? అంటే ఎవరు గురువు గారిలాగా సేమ్ అనుసరించాలని ఎవరు అనుకోరు కదా, ఎవరికి వాళ్ళు సొంతగా తన మార్క్ చేసుకొని సొంతగా వాళ్ళు పైకి రావాలని చూస్తారు. ఆయన మార్క్ కాదు కానీ ఆ సొంతగా పైకి వచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తి అయితే ఆయన అని చెప్పగలుగుతాను. హాయ్ అర్జున్, దిస్ ఇస్ రాణి. హాయ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కరెక్షన్. ఇంతకుముందు డైరెక్టర్ గారు మాట్లాడుతూ పెద్ద హీరో అయితే నేను డైరెక్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న హీరో అన్నారు. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే బుల్లితెరలో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు పెద్ది వరకు కూడా ఛాన్స్ వచ్చిందంటే ఐ థింక్ హీఈస్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఐ వాంట్ టు నోట్ దట్ పాయింట్. అండ్ చాలా ప్రమోషన్స్కి చాలా తక్కువ టైం ఉంది. జూలై 11 కూడా ఒక టైం, అందులో చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సినిమా ఆ టైంకి? కాంపిటీషన్ ఎలా తట్టుకోగలుగుతారు అనుకుంటున్నారు? కాంపిటీషన్ అని చెప్పను కానీ ఒక యాక్షన్, ఇప్పుడు సేమ్ డేట్లో యూజువల్గా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమాలు వేరే సినిమాలకి పోటీ లేకుండా ఏ సినిమా ఆ రోజు తక్కువ ఉన్నాయో అలా రిలీజ్ చేసుకుంటారని చూసుకుంటారు. అలా రిలీజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు జోనర్ కూడా చూసుకుంటారు. అంటే వేరేది కొంచెం లవ్ స్టోరీ అట్లా ఉన్నా, కొంచెం యాక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజ్ చేసుకుందాము, ఒకవేళ ఏ సెంటర్లో ఆడలేదంటే బీసీ సెంటర్స్లో ఆడుతుంది అనే అంటే అదొక స్ట్రాటజీ అనుకోండి, అలా కూడా రిలీజ్ చేసుకుంటారు. సో ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్తో వస్తున్నాం కాబట్టి దానికి తోడు కొంచెం గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి అందుకని గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి సో ఏ సెంటర్ కాకపోయినా బీసీ సెంటర్స్లో ఖచ్చితంగా చూస్తారని ఒక నమ్మకం మాకు. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది రామ్ చరణ్ గారి పెద్ది మూవీ. సో అందులో మీరు అవకాశం వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ అప్డేట్ అడుగుతామండి, లేదంటే మీరు అడిగేసేయండి. అదైతే నేను నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయం ఇదైతే, పెద్దిలో ఛాన్స్ రావడం అనేది. బిగ్ బాస్ అప్పుడు బుచ్చిబాబు అన్న గారు అక్కడికి వచ్చి అనౌన్స్ చేసి, అది నిజంగా అప్పుడే నాకు సర్ప్రైజు. అండ్ నిజంగా ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే విషయం. అండ్ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ షూటింగ్ జరుగుతుంది, మంచిగా ఉంటుంది సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అర్జున్ గారు, చెప్పండి. పరమపద సోపానం, గుడ్ టైటిల్, బాగుంది. సో దగ్గర